కృష్ణా గోదావరి జలాల నీటి పంపకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గొద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక బ్రిజేష్ కుమార్ ట్రైబల్ నీటి వాటాల పంపిణీ ఇప్పటివరకు పూర్తి చేయనందున కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీల నిర్ణయాలను ఎందుకు పట్టించుకోవాలని ప్రశ్నించారు. ఇక కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులన్నింటి ద్వారా ఏ రాష్ట్రం ఎన్ని నీళ్లు వాడుకుంటుందో లెక్కలు తీయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. కృష్ణా గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలను దక్కించుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరగకుండా ట్రిబ్యునల్ ఎదుట సమర్థవంతమైన వాదనలు వినిపించాలని ఆదేశించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో సాగునీటి పరిస్థితి, కృష్ణా గోదావరి జలాలపై ఉన్న అంతర్రాష్ట్ర వివాదాలు, నీటి వాటాల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులన్నింటి ద్వారా ఏ రాష్ట్రం ఎన్ని నీళ్లు వాడుకుంటుందో లెక్కలు తీయాలని ఆదేశించారు సీఎం రేవంత్. శ్రీశైలం, పోతిరెడ్డిపాడు, బంకంచెర్ల హెడ్ రెగ్యులేటరీ, తెలుగు గంగ, కేసీ కెనాల్, హంద్రీనివా, గాలేరు నగరి, వెలుగోడు ప్రాజెక్టుల నుంచి ఎంత నీటిని తరలిస్తున్నారనే వివరాలన్నీ రికార్డు చేయాలని చెప్పారు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీల నిర్ణయాలను ఎందుకు పట్టించుకోవాలని ప్రశ్నించారు సీఎం రేవంత్. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నీటి వాటాల పంపిణీ పూర్తి చేయలేదన్నారు. త్వరలోనే ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాల్సి ఉంటుందని సీఎంకి వివరించారు అధికారులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై ఎక్స్లో పోస్ట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజు పొలానికి వెళ్లాల్సిన రైతన్న మార్పు కోసం ఓటేశారని అన్నారు. ఆనాడు వేసిన ఓటు ఇప్పుడు అభయహస్తమై రైతన్న చరిత్రను తిరగరాసిందన్నారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, 7,625 కోట్ల రైతు భరోసా, ధాన్యానికి 500 బోనస్, 10,444 కోట్ల ఉచిత విద్యుత్ అందించామన్నారు. 1,433 కోట్ల రైతు బీమా, 95 కోట్ల పంట నష్టపరిహారం, 10,547 కోట్ల ధాన్యం కొనుగోలు జరిగాయన్నారు. ఒక్క ఏడాదిలో 54,000 కోట్ల రూపాయలతో రైతుల జీవితాల్లో పండగ తెచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు విదేశీ రాయబారి బృంద సభ్యులు. పలు అంశాలపై సీఎంతో చర్చించారు. ఆస్ట్రియా రాయబారి కేథరినా వేజర్. సమావేశంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు మంత్రి సీతక్క, ములుగు డీసీసీ అధ్యక్షుడు అశోక్. ములుగు నియోజకవర్గంలో కొత్తగా మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ను శాల్వాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి బర్త్డే విషెస్ తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. నిత్యం ప్రజాసేవలో ఉంటూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేసేందుకు భగవంతుడు పూర్తి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరారు. ప్రజాసేవలో వివేక్ వెంకటస్వామి మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు సీఎం. అంగన్వాడీ కేంద్రాలకు చేసే పాల సరఫరాలో ఎటువంటి గ్యాప్స్ లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. మారుమూల ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలకు సకాలంలో పాల సరఫరా జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఆరోగ్య లక్ష్మి పథకంపై మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. కొన్ని అంగన్వాడీ సెంటర్లకు సకాలంలో పాలు సప్లై కాకపోవడం పట్ల మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా టీ సర్కార్ బుర్రా వెంకటేశంను నియమించింది ప్రభుత్వం. డిసెంబర్ 2 వరకు టీజీపీఎస్సీ చైర్మన్ గా బుర్రా వెంకటేశం ఛార్జ్ తీసుకోనున్నారు. ఇక ప్రస్తుత చైర్మన్ గా ఉన్న మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పదవీకాలం డిసెంబర్ 2తో ముగియనుంది. దీంతో అదే రోజు బుర్రా వెంకటేశం ఛార్జ్ తీసుకుంటారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం బుర్రా వెంకటేశం భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్ గా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బుర్రా వెంకటేశంను నియమించారు. అయితే గతంలో ఆయన విద్యాశాఖ కమిషనర్ గా, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గా అడిషనల్ బాధ్యతలతో పాటు తెలంగాణ యూనివర్సిటీకి ఇన్ఛార్జ్ వీసీగా కూడా పనిచేశారు. తరువాత గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. కొత్త బాధ్యతలు స్వీకరించడానికి వీలుగా ఆయన ప్రస్తుత జాబుకు వీఆర్ఎస్ తీసుకున్నట్టు సమాచారం. జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్న నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆస్తులు 150 కోట్లకు పైనే బయటపడ్డాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన ఏసీబీ ఇవాళ ఉదయం నుంచి తనిఖీలు చేపట్టింది. 20 చోట్ల ఏకకాలంలో సోదాలు జరిపింది. రైడ్స్ లో దిమ్మ తిరిగే వాస్తవాలు తెలిశాయి. 2013లో ఉద్యోగం పొందిన నికేష్ కుమార్ వివిధ ప్రాంతంలో పనిచేస్తున్నాడు. నీటిపారుదల శాఖలో ఏఈఈగా పనిచేస్తున్న నికేష్ కుమార్ ఇల్లుతో సహా బంధువులు, స్నేహితులకు చెందిన 19 ఇతర ప్రదేశాల్లో తనిఖీలు చేశారు ఏసీబీ అధికారులు.
ఇక సోదాల్లో నికేష్ పేరు మీద 5 ఇళ్ల స్థలాలు, 6.5 ఎకరాల వ్యవసాయ భూమి, 6 ఫ్లాట్లు, 2 వాణిజ్య స్థలాలకు సంబంధించి ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇక ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల మార్కెట్ విలువ 150 కోట్ల రూపాయలకు పైనే ఉన్నట్లు అంచనా వేశారు. ప్రస్తుతం మెదక్, హైదరాబాద్, సంగారెడ్డిలో తనిఖీలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా బఫర్ జోన్లో నిర్మాణాలకు అనుమతి ఇచ్చి పెద్ద ఎత్తున డబ్బు కూడబెట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఏడాది మే 30న ఓ భవన నిర్మాణానికి ఎన్ఓసీ జారీ చేసేందుకు ఓ వ్యక్తి నుంచి ₹1,00,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు నికేష్ కుమార్. ఏఈఈ నికేష్ కుమార్ నివాసంతో పాటు మరో 19 చోట్ల ఏకధాటిగా సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణల కారణంగా ఉదయం నుంచి తనిఖీలు చేశారు. ఇప్పటికి 150 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించారు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక అదే అంశంపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. ఇరిగేషన్ శాఖలో సస్పెన్షన్లో ఉన్నటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నికేష్ కుమార్ నివాసంతో పాటు మొత్తం 20 చోట్ల కూడా ఈరోజు ఉదయం నుండి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో భాగంగా చాలా కీలకమైన డాక్యుమెంట్స్తో పాటు నికేష్ కుమార్ సంబంధించి అతనిపైన ఉన్న ఆరోపణలు, అక్రమాస్తుల్ని కూడబెట్టుకున్నాడు, ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే దానిపైన పూర్తి స్థాయిలో అటు డాక్యుమెంట్ కలెక్షన్తో పాటు బ్యాంక్ సంబంధించిన స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా అధికారులు పరిశీలించారు. నికేష్ కుమార్ నివాసము బల్లగూడ జాగిరిలో ఉన్నటువంటి నికేష్ కుమార్ నివాసంతో పాటు అతని బంధువులు, అతని క్లోజ్ అసోసియేట్స్, ముఖ్యంగా బినామీల పేరు మీద పెద్ద మొత్తంలో కూడా ఆస్తులన్నింటినీ కూడా చేశాడు, రిజిస్ట్రేషన్ చేయించాడు అనే ఆరోపణలు కూడా ఉన్న క్రమంలో మొత్తము అటు నికేష్ కుమార్ నివాసము, అతని బంధువులు, బినామీలకు సంబంధించి మొత్తము 20 ప్లేసెస్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటివరకు అయితే ఏసీబీకి సంబంధించి అధికారులు ఒక అఫీషియల్ ప్రెస్ రిలీజ్ కూడా ఈ దాడులకు సంబంధించి నికేష్ కుమార్ అక్రమాస్తుల సంబంధించిన వ్యవహారంలో ఒక ప్రెస్ రిలీజ్ కూడా చేశారు. అంటే ప్రస్తుతం ఉన్న దాన్ని బట్టి 11 కోట్ల వరకు కూడా, అంటే దగ్గర 18 కోట్ల వరకు కూడా ఆస్తులకు సంబంధించి వాటిని గుర్తించారు. అవి బహిరంగ మార్కెట్లో 300 కోట్ల విలువ చేసే అవకాశం ఉంది అనేది కూడా కొంతవరకు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా నికేష్ కుమార్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వివిధ ప్రాంతాల్లో పనిచేసినప్పుడు అక్కడ కొన్ని ఎన్ఓసీలు ఇచ్చే విషయంలో కావచ్చు, ముఖ్యంగా ఈ బఫర్ జోన్లకు సంబంధించి కూడా లంచాలు తీసుకొని అనుమతులు ఇచ్చాడు అనే ఆరోపణలు. ఎందుకంటే గతంలో కూడా ₹1,00,000 లంచం తీసుకుంటూ నికేష్ కుమార్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఆ పట్టుబడ్డ వ్యవహారానికి సంబంధించి అప్పుడు దాదాపు 2 నెలల పాటు జైలుకు వెళ్ళి వచ్చాడు. సో ముఖ్యంగా నికేష్ కుమార్ విచారణలో భాగంగా చాలా కీలకమైన అంశాలు, బినామీల్ని పెట్టుకొని పెద్ద మొత్తంలో కూడా ఒక పని కావాలి అంటే నికేష్ కుమార్ ఖచ్చితంగా ఆస్తుల రూపంలో లంచాలు తీసుకుంటూ పెద్ద మొత్తంలో కూడా అక్రమాస్తుల్ని కూడబెట్టుకున్నాడు అనేది చాలా క్లియర్గా అధికారులు ఎస్టాబ్లిష్ చేశారు. సో మొత్తానికి ఏసీబీ అధికారుల సోదాల్లో చాలా కీలకమైన అంశాలు, నికేష్ కుమార్ సంబంధించి ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో చాలా కీలకమైన అంశాలు కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి. ఒక విధంగా నికేష్ కుమార్ ఈ పెద్ద మొత్తంలో కూడా ఆస్తుల్ని కూడా పెట్టుకున్నాడు అనే దానికి సంబంధించి అతని డాక్యుమెంట్స్ అనుకోవచ్చు, లేకపోతే బ్యాంక్ సంబంధించిన ఇతరేతర స్టేట్మెంట్స్ అన్నింటిని కూడా అధికారులు పరిశీలించారు. కొల్లూరు ప్రాంతంలో దాదాపు 15 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ని కూడా ఇప్పటికే అధికారులు గుర్తించినట్లు మనకు సమాచారం అందుతుంది. అట్ ది సేమ్ టైం ఖరీదైన విలాసవంతమైన విల్లాలు, మొయినాబాద్లో 3 ఫామ్ హౌస్లు, దాంతోపాటు ఇతరేతర ప్రాంతాల్లో ఖరీదైన విలాసవంతమైన విల్లాలు కూడా బినామీల పేరు మీద నికేష్ కుమార్ దాన్ని మొత్తం కూడా రాయించుకున్నట్లు కూడా కొంతవరకు సమాచారం అందుతుంది. అంతేకాకుండా కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్, ఎస్బీఐ బ్యాంకులో కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ కూడా అతను నిర్వహించినట్లు ఏసీబీ అధికారుల సోదాల్లో భాగంగా కొంతవరకు బ్యాంక్ స్టేట్మెంట్స్ పరిశీలించినప్పుడు వాటన్నిటిని కూడా గుర్తించిన సిట్యువేషన్. సో ఓవరాల్గా నికేష్ కుమార్ సంబంధించి చాలా వరకు ఈ శివారు ప్రాంతాల్లో, గతంలో శివారు ప్రాంతాల్లో పనిచేశాడు కాబట్టి రియల్ ఎస్టేట్ సంబంధించి బడా రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారులతో కూడా సంబంధాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా కొన్ని ఎన్ఓసీలు ఇచ్చే విషయంలో అనుకోవచ్చు, ముఖ్యంగా బఫర్ జోన్లలో కొన్ని నిర్మాణాలు చేసేటప్పుడు వాటికి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇరిగేషన్ శాఖ నుండి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఇతని పర్మిషన్లకు సంబంధించి కూడా చాలా వరకు లంచాలు తీసుకొని పెద్ద మొత్తంలో కూడా అనుమతులు ఇచ్చాడు అనేది చాలా క్లియర్గా అధికారులు కొంతవరకు ఎస్టాబ్లిష్ చేస్తున్న పరిస్థితి. సో మొత్తానికి ఇతని మోడస్ ఆపరెండి మొత్తం కూడా ఒక పని చేస్తున్నప్పుడు ఆస్తుల రూపంలో లంచాలు తీసుకున్నాడు అనేది చాలా క్లియర్గా అధికారులు అయితే ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితి ప్రస్తుతం
నెలకొంది. సో నికేష్ కుమార్ వ్యవహారంలో అంటే ఇంకా చాలా వరకు విచారించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. నికేష్ కుమార్ ఇప్పటికే చాలా ప్లేసెస్లో కూడా ల్యాండ్స్ కూడా పెట్టుకున్నాడు. తన బంధువులు కావచ్చు లేకపోతే బినామీల పేరు మీద వాటన్నిటిని కూడా రాయించుకున్నాడు అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు అధికారులు బ్యాంక్ స్టేట్మెంట్స్ అనుకోవచ్చు ఇతర కీలకమైన డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా పరిశీలించిన తర్వాత అతని ఆస్తులకు సంబంధించిన వివరాలకు సంబంధించి దాదాపు 17 కోట్లకు పైగా ఉంది. అది మార్కెట్ సంబంధించిన వాల్యూకి వస్తే అది చాలా వరకు ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఏసీబీ అధికారుల విచారణలో ఏసీబీకి సంబంధించి ఇప్పటివరకు కలెక్ట్ చేసుకున్న డాక్యుమెంట్స్ అనుకోవచ్చు, బ్యాంక్ సంబంధించిన స్టేట్మెంట్స్ అనుకోవచ్చు, ఇతర కీలకమైన ఎవిడెన్స్ని బట్టి పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు ఇప్పటివరకు నికేష్ కుమార్ వ్యవహారానికి సంబంధించి ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ రమేష్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల పాస్పోర్ట్లను కేంద్రం సస్పెండ్ చేసింది. ఇక ప్రభాకర్ రావుతో పాటు శ్రావణ్ రావు పాస్పోర్ట్లను సస్పెండ్ చేసింది కేంద్రం. ఢిల్లీలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దగ్గర పిటిషన్ దాఖలు చేశారు ప్రభాకర్ రావు న్యాయవాదులు. ఇక కీలక నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణరావులను పాస్పోర్ట్లను రద్దు చేయాలని పోలీసులు సిఫార్సు చేశారు. మరోవైపు ఇంటర్పోల్ ద్వారా నిందితులను ఇండియాకు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించి ప్రభాకర్ రావును హైదరాబాద్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. తనను రాజకీయ సరదిగా గుర్తించాలని ప్రభాకర్ రావు పిటిషన్ దాఖలు చేశారు. కేసు తనకు సంబంధం లేదని, బెయిల్ మంజూరు చేయాలని మరో నిందితుడు శ్రవణ్ కోర్టును ఆశ్రయించాడు. నూతన కానిస్టేబుళ్లు విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయాలన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు సేవలందించాలని తెలిపారు. కానిస్టేబుళ్ల శక్తి సామర్థ్యాలు, విభిన్న నైపుణ్యాలకు తగినట్లు అవకాశాలు కల్పించబడతాయన్నారు. ఇక నాగోల్లోని ఓ ఫంక్షన్ హాల్లో నూతన కానిస్టేబుళ్లకు దిశానిర్దేశం చేశారు సుధీర్ బాబు. రాచకొండ నుంచి 265 సివిల్, 466 ఏఆర్ కలిపి మొత్తం 731 మంది సెలెక్ట్ అయ్యారు. 9 నెలల పాటు కఠినమైన పోలీస్ శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్స్ ని కమిషనరేట్లోని వివిధ స్టేషన్లకు కేటాయించారు. ప్రజల సేవ అందించేది డిపార్ట్మెంట్ ద్వారానే. కాన్స్టిట్యూషన్లో ఉన్న రైట్స్ కానీ, మన మేజర్ యాక్ట్ ఇష్యూస్ కానీ, సివిల్ అండ్ స్పెషల్ లోకల్ హాస్పిటల్ ఇష్యూస్ కానీ మనం ఇంప్లిమెంట్ చేస్తాం చట్ట ప్రకారం. నేను ఒక్కరిని ఇండివిజువల్ కదా, నేను చేయకుంటే ఏమవుతుంది, నేను ఇలా అనుకోలేదు, నా ఉద్యమం అలా ఉంటుంది అనుకుంటాను అనే తప్పు అనుకోవద్దు. మీరు ఒక ఫోర్స్లో చేరారు. ఈ ఫోర్స్ డెఫినేషన్ ఏంటి, ఈ ఫోర్స్ ఎటువంటి పని చేయాలని మీకు క్లారిటీ ఉంది. దాన్ని తప్పకుండా పాటించండి. ఎస్ రెడీ టు ఇంప్రూవైజ్ ఇట్. ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల కిందనో మేము సర్వీస్ చేసినప్పుడు ఉన్నట్టుగా అంతకన్నా ఉండేటికన్నా చాలా మారింది. చాలా లిబరలైజ్గా, చాలా పాజిటివ్గా మిమ్మల్ని అందరినీ సిస్టమ్ ఇన్వాల్వ్ చేస్తున్నారు. ప్రజలు కానీ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మీలో, మీ డ్యూటీస్లో మార్పు వస్తుంది, బాధ్యతల్లో మార్పు వస్తుంది, మీ గౌరవం పెరుగుతుంది, దాని తగ్గట్టుగా మీ యొక్క బాధ్యతలు పెరుగుతున్నాయి. ఆ తగ్గట్టుగా మనం ఉండాలి. బట్ ద థింగ్ ఇస్, నిజంగా చాలా అంటే చాలా కష్టపడి వచ్చాను. ఒక మనిషికి కావాల్సింది 2 things, దట్ ఇస్ పేషెన్స్ అండ్ హార్డ్ వర్క్. లైక్ ఐఎమ్ ట్రైనీ ఫ్రమ్ PTC వరంగల్. సో నాకు ఈ 2 things నేర్పించాను. లైక్ ఐఎమ్ ఎ గర్ల్, థింగ్స్ని ఎప్పుడు నేను స్కిప్ చేసుకుంటాను. లైక్ ఐ ఈజీలీ గివ్ అప్, ఏది కంప్లీట్గా చేయను. కానీ PTC వరంగల్లో మమ్మల్ని ఎంత బాగా ట్రైన్ చేశారంటే, సమ్ టైమ్స్ మనం చూసుకుంటాం కదా, 1 class ఒక టీచర్ ఒక క్లాస్ ఎక్స్ట్రా తీసుకుంటానే అంటేనే మార్నింగ్ హ్యాడ్స్ నో అని. ఫస్ట్ ఇప్పుడు సాధించిన దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి. మీ గమ్యాన్ని ఫస్ట్ మీరు చేస్తున్న పనిని ప్రేమించండి. తర్వాత మీ గమ్యాన్ని మీరు అనుక్షణం ప్రయత్నిస్తూ ముందుకెళ్ళండి. మీరు ఇక్కడ ఆగిపోవద్దు. ఎవరు అందరికీ ఏజ్ ఉంది, అందరు చిన్న ఏజ్ కాబట్టి ఇంకొంచెం మీకు కష్టపడుతూనే ఉండండి. మల్కాజ్గిరి నాగారం ఎస్వీ నగర్ మెయిన్ రోడ్ ప్రమాదకరంగా మారింది. ట్యాంకర్ నుంచి డీజిల్ రోడ్డుపై పడిపోయింది. దీంతో వాహనదారులు జారిపడిపోతున్నారు. ఇక ఈసీఐఎల్ ఏఎస్ రావు నగర్ నుంచి నాగారం వెళ్తున్న వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాన్ ఇవాళ సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక ఇప్పటికే తుఫాన్ ప్రభావంతో పుదుచ్చేరి, చెన్నై సహా తమిళనాడులోని అనేక ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తుఫాను ఎఫెక్ట్ తెలంగాణపై పెద్దగా లేకపోయినప్పటికీ రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు వానలు పడతాయంటున్న వెదర్ సీనియర్ ఆఫీసర్ శ్రావణితో కల్పన ఫేస్ టు ఫేస్. ఫెంగల్ తుఫాన్ అనేది దాదాపుగా పుదుచ్చేరికి 90 కిలోమీటర్ల దూరంలో విసిరి ఉన్నది. ఈవినింగ్ మనకి తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి పాండిచ్చేరి మరియు కరైకల్, మహాబలిపురానికి దాదాపుగా 70 నుంచి 80 కిలోమీటర్ల దూరంలోని, అలాగే మనకి గంటకి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉండగా సాయంత్రం మనకి తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మనకి దీని యొక్క ప్రభావం వల్ల ముఖ్యంగా ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాలతో పాటుగా మనకి దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతాలైన పొట్టి శ్రీరాములు, నెల్లూరు డిస్ట్రిక్ట్, అలాగే తిరుపతి, ఈ ప్రదేశాల్లో మనకి భారీ నుంచి అతి భారీ, అక్కడక్కడ అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ తుఫాను తీరం దాటిన తరువాత మనకి తెలంగాణ మీద కొంత ప్రభావం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అది ముఖ్యంగా ఈస్టర్లీ అంటే తూర్పు దిశ నుంచి బలమైన గాలులు వీసే అవకాశం ఉన్నందున తీరం దాటిన తర్వాత, అంటే దాదాపుగా మనకి పుదుచ్చేరి తీరం దాటిన తర్వాత ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల నుంచి దాదాపుగా దక్షిణ కర్ణాటక ప్రాంతం మీదుగా అది బలహీన పడుతుంది. పూర్తిగాన మనకి అల్పపీడనంగా కూడా మారే అవకాశం ఉంది. ఈ సమయంలో మనకి తెలంగాణలో ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట ఈ పరిసర ప్రాంతాల్లో మనకి 1, 2వ తేదీలో కొద్దిగా మోస్తరు వర్షాలు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు రేపు చూసుకున్నట్లయితే చాలా వరకు మనకి తెలంగాణ రాష్ట్రంలోని దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని అక్కడక్కడ అడపా జల్లులు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రం మొత్తం మీదుగా కొద్దిగా మేఘావృతమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి 1, 2 జిల్లాల్లోనే కొద్దిగా జల్లులు కురిసే అవకాశం ఉంది. రేపు అంటే 1, 2వ తేదీ అంటే డిసెంబర్ 1, 2, 3వ తేదీలో చూసుకున్నట్లయితే ఈశాన్య తెలంగాణ జిల్లాలన్నింటిలో కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతంతో పాటుగా ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అలర్ట్స్ చూసుకున్నట్లయితే మనకి జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలో చాలా వరకు కూడా ఉష్ణోగ్రతలు గత 2 రోజుల్లోని కొద్దిగా తగ్గుముఖం పట్టడం జరిగింది. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో కూడా 2 రోజులు వరుసగా మనకి 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవడం అయితే జరిగింది. అయితే ఈ తుఫాన్ తీరం దాటే సమయంలో కొద్దిగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కనిపిస్తూ ఉన్నందున ప్రస్తుతానికి రాష్ట్రం మొత్తం మీదుగా రాత్రిపూట అంటే కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు అధికంగానే నమోదవుతూ ఉన్నాయి. మనకి ఇదే విధమైన వాతావరణం మరో 2-3 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. అలాగే తీరం దాటిన తర్వాత కూడా కొద్దిగా వర్షపాత సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మనకి ఉష్ణోగ్రతలు కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి దాదాపుగా 3వ వారం నుంచి కొద్దిగా ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం కనిపిస్తుంది. డిసెంబర్ 3వ వారం నుంచి దాదాపుగా మనకి ఈసారి ఈ డిసెంబర్ నెలాఖరు నుంచే కొద్దిగా శీతాభావ పరిస్థితులు అనేవి ఉండే అవకాశం ఉంది. అలాగే మనకి జనవరిలో కూడా ఒక స్పెల్ మనకి ఈ కోల్డ్ వేవ్ కండిషన్స్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. లానినా ఎఫెక్ట్ వల్ల కొంత మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్ అనేది స్ట్రాంగ్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం నార్త్ ఈస్ట్ మాన్సూన్ వీక్ ఫేజ్లోనే ఉంది. వింటర్ కొంచెం మైల్డ్ వింటర్ కాకుండా కొంచెం ఎక్కువ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. హైదరాబాద్లో మరో ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. వచ్చే నెల 3న ఆరంఘర్ టు జూ పార్క్ ఫ్లైఓవర్ను ప్రారంభించున్నారు సీఎం రేవంత్. ఇక 636.80 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభమై 736 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. ఇక 4.8 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో మొదటిసారి 6 లైన్లతో ఫ్లైఓవర్ను పూర్తి చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక నిర్మించిన అతిపెద్ద ఫ్లైఓవర్గా నిలిచింది. ఇక ఫ్లైఓవర్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. మరో 3 రోజుల్లో డిసెంబర్ 3వ తారీఖు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జూ పార్క్ నుంచి ఆరాంఘర్ వరకు 4 కిలోమీటర్లకు సంబంధించిన ఫ్లైఓవర్ను ఓపెన్ చేయనున్నారు. సో దీనికి సంబంధించిన పనులు ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి. ఫ్లైఓవర్ తుది మెరుగులు అయితే ప్రస్తుతానికి రెడీ చేస్తున్నారు. ఎందుకంటే వితిన్ 3 డేస్లో ఈ ఫ్లైఓవర్ ఓపెన్ చేయనున్నారు కాబట్టి. సో లాస్ట్ 3 ఇయర్స్గా ఈ ఫ్లైఓవర్కు సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. 2021లో యాక్చువల్గా అప్పుడు 636 కోట్ల అంచనా వ్యయంతో ఇది ఫ్లైఓవర్ పనులు అయితే ప్రారంభించారు. సో ఆ తర్వాత మొదటగా చాలా స్లోగా ఈ వర్క్స్ జరిగిన ఆ తర్వాత లాస్ట్ 1 ఇయర్ నుంచి అయితే చాలా స్పీడప్ అయిపోయి ప్రస్తుతానికి ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్కి వచ్చింది. సో ప్రస్తుతానికి 736 కోట్లకు దీని వ్యయం అయితే చేరుకుంది. అంటే మొదట అనుకున్న దానికంటే మరో 100 కోట్లు ఎక్కువైపోయింది. సో ఈ ఫ్లైఓవర్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ఫ్లైఓవర్ అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో పీవీ ఎక్స్ప్రెస్ హైవే తర్వాత
మళ్ళీ ఇదే లాంగెస్ట్ ఫ్లైఓవర్. పీవీ ఎక్స్ప్రెస్ హైవే వచ్చేసి 11.66 కిలోమీటర్స్ ఉంటుంది అది. ఆ తర్వాత ఇది 4 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ ఫ్లైఓవర్కు సంబంధించి ఇటు ఓల్డ్ సిటీ నుంచి జూ పార్క్ నుంచి అటు ఎవరైతే శంషాబాద్ సైడు ఆరాంఘర్ సైడ్ కానీ నెక్స్ట్ లేకపోతే అటు బెంగళూరు హైవే అనంతపురం కానీ కర్నూలు మహబూబ్ నగర్ అటు సైడ్ వెళ్ళే వారందరికీ కూడా ఇక నుంచి ట్రాఫిక్ ఈజీ కానుంది. సో అలాగే దీంతో పాటు ఇక నుంచి అటు ఆరాంఘర్ సైడ్ వెళ్ళే వాళ్ళకు మామూలుగా వెళ్ళాలంటే తాడ్బన్ కానీ దానమ్మ హట్స్ కానీ హసన్ నగర్ జంక్షన్లో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగి వెళ్ళాల్సి ఉంటుండే. కానీ ఇక నుంచి ఎలాంటి సిగ్నల్ లేకుండా డైరెక్ట్గా ఈ ఫ్లైఓవర్ నుంచి ఇక్కడ ఈ జూ పార్క్ ఎంట్రన్స్ దగ్గరే ఉంటుంది ఈ ఫ్లైఓవర్. ఇక్కడ నుంచి డైరెక్ట్గా అటు సైడ్ వెళ్ళిపోవచ్చు. ఇక మరోవైపు శంషాబాద్ రూట్లో అటు ఆరాంఘర్ సైడు రాజేంద్ర నగర్ సైడ్ ఉన్న వాళ్ళంతా కూడా ఇటు ఓల్డ్ సిటీలో ఏ పనికైనా వచ్చినా లేకపోతే ఇటు జూ పార్క్ సైడ్ వచ్చినా కూడా ఈజీగా ఈ ఫ్లైఓవర్ ద్వారా ఇటు సైడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక మరోవైపు అటు ఆల్రెడీ ఒక ఫ్లైఓవర్ ఓల్డ్ సిటీ బహదూర్పుర పురాణాపూల్ నుంచి ఇక్కడికి జూ పార్క్ వరకు ఒక ఫ్లైఓవర్ ఉంది. సో మళ్ళీ అది ఎక్కి దిగగానే నెక్స్ట్ ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ కానుంది. సో ఓల్డ్ సిటీ నుంచి ఎవరైనా ఇటు ఆరాంఘర్ సైడ్ కానీ శంషాబాద్ సైడ్ కానీ వెళ్ళాలంటే ఇక నుంచి ఈజీ కానుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఫ్లైఓవర్ ద్వారా వెళ్ళనున్నారు. సో ఈ ఫ్లైఓవర్ కూడా ఇది 6 లైన్ మొత్తం బై డైరెక్షనల్ 6 లైన్ అంటే మొత్తం 24 మీటర్ల వెడల్పుతోటి ఈ ఫ్లైఓవర్ ఉంటుంది. సో ఎట్ ఏ టైము ఒక సింగిల్ వేలో 3 వెహికల్స్ ఈజీగా వెళ్ళేలా ఈ ఫ్లైఓవర్ను కూడా కన్స్ట్రక్షన్ చేశారు. సో సిటీలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ఫ్లైఓవర్ ఇది అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే దీనికి సంబంధించి ఆల్మోస్ట్ పనులు కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. కాసేపటి క్రితమే ఎంఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి కూడా వచ్చి ఈ పనులను కూడా పూర్తిగా పరిశీలించారు. ఇక మరోవైపు ఈ ఫ్లైఓవర్కు సంబంధించి పక్కన సర్వీస్ రోడ్ కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో పక్కనే ఉన్నటువంటి 17 ఒక ప్రైవేటు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి కాబట్టి వాటిని సేకరించడానికి కూడా ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. వాళ్లకు నోటీసులు కూడా ఇచ్చారు. సో వన్స్ వాళ్ళ ఈ పక్కన ఉన్నటువంటి 17 ఆస్తులు ఏవైతే వీళ్ళు సేకరించాలని చూస్తున్నారో వాటిని సేకరించిన తర్వాత దీని పక్కనే కింద సర్వీస్ రోడ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ నుంచి వెళ్ళే వాళ్ళు డైరెక్ట్గా 4 కిలోమీటర్స్ వరకు ఉంటుంది కాబట్టి పక్కన సర్వీస్ రోడ్ కూడా ఉంటుంది. సో కింద వెళ్ళేవారు ఆ సర్వీస్ రోడ్ యూజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చని అధికారులు కూడా చెప్తున్నారు. సో మొత్తానికి ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 3న సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫ్లైఓవర్ను ఓపెన్ చేయనున్నారు. సో దీంతో పాటు మరికొన్ని అభివృద్ధి పనులను కూడా ఓపెన్ చేయనున్నారు. సో ముఖ్యంగా ఇదైతే ఇన్ని రోజుల పాటు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ వల్ల ఈ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఈ ఓల్డ్ సిటీ జూ పార్క్ దీంతోపాటు అటు ఆరాంఘర్ వరకు వెళ్ళే వాళ్ళు చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మొత్తానికైతే ఓల్డ్ సిటీలో మరొక ఫ్లైఓవర్ అయితే అందుబాటులోకి రానుంది. సో వితిన్ 3 డేస్లో దీన్ని అయితే సీఎం ఓపెన్ చేసిన తర్వాత ప్రజలకు అందుబాటులోకి అయితే ఈ ఫ్లైఓవర్ రానుంది. కెమెరా పర్సన్ సాయితో సదానందం, V6 న్యూస్, జూ పార్క్. గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, పి నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, ఎస్ సుధాకర్, రింకు స్వాముల ఆధ్వర్యంలో శబరిమల అయ్యప్ప మహాపాదయాత్ర 25వ రోజుకు చేరుకుంది. ఇక సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన పాదయాత్ర ఇవాళ పాగల్పట్టి నుంచి బయలుదేరి జోడాకులు చేరుకుంది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పాదయాత్ర కొనసాగిస్తున్న స్వాములు ఈ రోజు రాత్రి కమలాపూర్లో బస చేస్తారు.
ಸ್ವಾಮಿ ಸರ್ V6 ಚಾನಲಲ್ಲಿ ನೋಡಿದೆ ಇವರು ಪಾದಯಾತ್ರೆ ಹೋಗ್ತಾರೆ ಅಂತೇಳಿ ನನಗೂ ಗೊತ್ತಾಯಿತು. ನಾನು ಇವ್ರ ಜೊತೆಗೆ ಜಾಯಿಂಟ್ ಆಗಿದ್ದೀನಿ. స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. ఈ స్వామి చెప్పేది ఏంటంటే కన్నడలో చెప్పిండు, బెంగళూరు వాసులు వీళ్ళు V6 టీవీలో మన పాదయాత్ర ప్రోగ్రాం చూసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మేము కూడా పాదయాత్ర చేస్తాం స్వామి అని మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. సరే స్వామి రండి తప్పకుండా తీసుకెళ్తామంటే వాళ్ళ 5గురు ఇవాళ నుంచి మనతో పాటు శబరిమలకి పాదయాత్ర వస్తున్నారు. స్వామియే శరణమయ్యప్ప. హైదరాబాద్ రాజేంద్రనగర్ సర్కిల్ శాస్త్రిపురంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నివాసంలో సమగ్ర సర్వే నిర్వహించారు మున్సిపల్ సిబ్బంది. ఇక అసదుద్దీన్ కుటుంబ వివరాలు సేకరించారు ఎన్యూమరేటర్లు. జోనల్ కమిషనర్ వెంకన్న, డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆధ్వర్యంలో వివరాలు సేకరించారు అధికారులు. ఇక ఎన్యూమరేటర్లకు సహకరించారు అసదుద్దీన్. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. अफराद ख़ानदान की तमाम तफसीलात इस क्वेश्चनेर में मैंने भर के दी हैं, जिसमें 45 सवालात हैं और बहुत आसान है. मेरी आप तमाम से गुजारिश है कि इस हाउस होल्ड सर्वे में आप लोग हिस्सा लीजिए, क्योंकि इससे हुकूमत के पास जो इंफॉर्मेशन या डेटा जमा होगी उसकी बुनियाद पर कई गरीब लोगों को, ख़ास तौर से जो दलित हैं, आदिवासी है और जो बैकवर्ड क्लास से उनका ताल्लुक़ है, उन तमाम को हुकूमत से मुस्तक़बिल में फ्यूचर में जो आपको सहूलतें मिलेंगी उससे फ़ायदा उठाने के लिए मेरी आप तमाम से दरख्वास्त है कि आप इस हाउस होल्ड सर्वे में हिस्सा लीजिए. जो आपके घर पे आते हैं इस फॉर्म को आप लोग फिल करिए. आपसे वो सवालात करेंगे, जो कुछ आपको मालूम है उसमें हिस्सा लीजिए. और ख़ास तौर से मैं मुस्लिम अक़लियत से, दलितों से, आदिवासियों से, बैकवर्ड क्लास के आवाम से अपील कर रहा हूँ कि आप इस हाउस होल्ड सर्वे में అధికారులపై జరుగుతున్న దాడులపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి. ఇక ఎన్నికల బదిలీలను వెంటనే చేపట్టి సొంత జిల్లాలకు పంపించాలని చెప్పారు. హైదరాబాద్ నాంపల్లిలో తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్నారు లచ్చిరెడ్డి. ఇక తహసీల్దార్ పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోస్టుల అప్గ్రేడ్ పట్ల సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక చార్మినార్ జోన్లోనూ పదోన్నతులను వెంటనే వెల్లడించాలన్నారు లచ్చిరెడ్డి. తెలంగాణ తల్లి విగ్రహ మార్పు విషయం సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారని తెలిపారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. ఇక తెలంగాణ తల్లి రూపానికి ఓ చరిత్ర ఉందన్నారు. తెలంగాణ వ్యతిరేకులను సంతృప్తిపరిచేందుకు రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నారని ఆరోపించారు. ఇక తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే విధంగా ఉద్యమ ప్రతిరూపంగా విగ్రహానికి రూపకల్పన జరిగిందన్నారు. తెలంగాణ తల్లి బతుకమ్మ ధూమ్ధామ్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాయన్నారు దోసోజు శ్రావణ్. ప్రజా ఉద్యమాలు ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు చేసినప్పుడు ఆ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు, ఆ ఉద్యమ ఆకాంక్షలకు ఒక స్వరూపం ఇచ్చేందుకు అని చెప్పని ప్రపంచ ఉద్యమ చరిత్రల నేపథ్యంలో కేసీఆర్ గారు ఆ రోజు 4 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షలకు పట్టం కట్టే రీతిలో, కేంద్రం మెడలు వంచే రీతిలో ప్రజలందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చే సంఘటితం చేసేందుకు, సమన్వయం చేసేందుకు అని చెప్పని తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేస్తే ఇవాళ దుర్మార్గమైనటువంటి రీతిలో ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని విధ్వంసం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 10 టన్నుల ఎత్తుడట 17 అడుగుల ఎత్తుల తయారీ అని చెప్పని విగ్రహాన్ని తయారు చేస్తూ ఉన్నాడు. తెలంగాణ మీద గౌరవం ఉన్నట్టు, తెలంగాణ తల్లి మీద గౌరవం ఉన్నట్టుగా ఇవాళ నటిస్తూ ఇవాళ మొత్తం విగ్రహాన్ని డీఫేస్ చేయాలనే ఒక కుట్రపూరిత ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. కిరీటం ఏదైతే కిరీటం ఉండేనో ఆ కిరీటం తీసేయాలా, ఇంకా మిగతా అంతా కూడా రూపురేఖలు మార్చి పడేయాలా అని చెప్పని వాళ్ళ ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను అందుకే అన్నాను, పనిలేని పెద్ద మనిషి పిలితలకాయ కొరుతాడు అన్నట్టుగా ముఖ్యమంత్రిగా ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయి, ముఖ్యమంత్రిగా ప్రజల యొక్క జీవితాల్లో వెలుగులు నింపు, ఉన్నటువంటి ఒక సాధించిన అభివృద్ధి కంటే ఇంకా బలంగా ఇంకేమైనా అభివృద్ధి సాధించాలి అంటే ఒక ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ లేకుండా ఒక నెగటివ్ మైండ్ సెట్తో, ఒక రిగ్రెసివ్ మైండ్ సెట్తో ఇవాళ రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను ప్రబలీకృతం చేసేందుకోసం తయారు చేసినటువంటి ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇవాళ విధ్వంసం చేసి ఒక సాడిస్ట్ లెక్క, ఒక సైకోపాత్ లెక్క వ్యవహరిస్తూ ఇవాళ అటు తెలంగాణ అస్తిత్వం పైన దాడి చేస్తూ ఉండు, తెలంగాణ ఉద్యమం పైన దాడి చేస్తూ ఉండు, తెలంగాణ
సాధించుకు ఒక కేసీఆర్ నేతృత్వంలో తయారైన ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని విధ్వంసం చేసి నాకు తెలంగాణ అంటే పడదురా అనేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తూ ఉన్నాడు. కేవలం ఇవాళ మరొకసారి ఆంధ్ర పెట్టుబడిదారులు కావచ్చు, ఆంధ్ర పాలక వర్గం కావచ్చు, వీళ్ళందరికీ కొమ్ము కాసేటువంటి ఒక రీతిలో వాళ్ళను మెప్పించి ఒప్పించేటువంటి ఒక రీతిలో ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని విధ్వంసం చేస్తూ ఉండు. ఇది పాపం రేవంత్ రెడ్డి గారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో అన్యాయం జరుగుతుందన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాసగౌడ్. ఇక బీఆర్ఎస్ని గద్దె దింపడంలో బీసీ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారన్న శ్రీనివాసగౌడ్ సెంట్రల్ జాబుల్లో బీసీలు 18% ఉన్నారని చెప్పారు. ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో జరిగిన తెలంగాణ బీసీ ఉద్యోగుల స్టేట్ కౌన్సిల్ సమావేశానికి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు జాజుల శ్రీనివాసగౌడ్. రాకుండా పార్లమెంటు గోడలకు తట్టి మన సకల జిల్లా సమ్మెలో ఉద్యోగులు ఇచ్చిన పోరాటం పార్లమెంటుకు తట్టి ఇవాళ ఉద్యోగుల సకల జిల్లా సమ్మె ద్వారానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి పీఠ మీద కూర్చుందంటే ఉద్యోగుల కష్టాలితమే, ఉద్యోగుల సంఘటితమే, ఉద్యోగుల హక్కులతోటే పోరాటంతో ఈ ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చున్నారు. ఎవరి మీద ఎస్సీ ఎస్టీ కేసులైనా, ఎవరి మీద ఏసీబీ కేసులైనా, ఎవరిని అక్రమంగా బదిలీ చేసినా, న్యాయబద్ధంగా పోస్టింగ్లు మనకు రావాల్సినటువంటి పోస్టింగ్లు ఇవ్వకపోయినా, పోస్టింగ్లలో కూడా వివక్షత చూపించినా మీకు అండగా ఈ బీసీ సమాజం ఉంటుంది. మన బీసీ బలగం ఉంటుంది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, 60% జనాభా. మనమేం తక్కువలేము, ఎవరికి తీసిపోము, ఎవరి రెక్కల కష్టం మీద మనం బతుకలేము. మన తెలివితోటి, మన జ్ఞానంతో బతుకుతున్నాం, నిజాయితీగా బతుకుతున్నాం, నిబద్ధతతో జీవిస్తున్నాం. మనంతటువంటి ఇవాళ సమాజంలో ఇంత నిజాయితీగా జీవించే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి బీసీ ఉద్యోగులు ఎవరు లేరు అని అనుకోకండి. బీసీ ఉద్యోగులకు 100%